హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్స్. ఈరోజు మీకు అరటికాయ వేపుడు ఎలా సింపుల్గా తయారు చేసుకోవాలనేది చూద్దాము. ఈ అరటికాయ వేపుడు చాలా రుచిగా ఉంటుందండి. అంతేకాకుండా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే మనము చాలా ఫాస్ట్గా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాము. ముందుగా ఒక బౌల్లో వాటర్ తీసుకొని 1 టీ స్పూన్ దాకా సాల్ట్ వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనము అరటికాయలను తీసుకుందాము. అరటికాయలను తీసుకున్న తర్వాత ఇలాగ మనం ఒక పీలర్తో పైన ఉన్న చెక్కంతా కూడా నీట్గా తీసేసుకోవాలి. అరటికాయకు పైన ఉన్న గ్రీన్ పార్ట్ అంతా కూడా మనం నీట్గా తీసేసుకోవాలి. తర్వాత రెండు వైపులా ఎడ్జెస్ని కట్ చేసుకుందాము. అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకుందామండి. మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోండి. నేనైతే చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను. ఈ అరటికాయను మనం కట్ చేసేలోపే బ్లాక్గా తయారవుతూ ఉంటుంది కాబట్టి వెంటనే పక్కన పెట్టుకున్నటువంటి ఉప్పు నీటిలో వేసి పెట్టుకోవాలి. ఇలానే మొత్తం అరటికాయలను కట్ చేసి వాటర్లో వేసి పెట్టుకోవాలి. వీటిని మనం ఇలాగా ఉప్పు నీటిలో వేసి పెట్టుకోవడం వల్ల ఇవి కలర్ చేంజ్ అవ్వకుండా ఇలానే ఉంటాయండి, లేకపోతే బ్లాక్గా తయారవుతాయి. ఇప్పుడు మనం తయారీ విధానాన్ని చూద్దాము. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసి మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకుందాము. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులోకి పోపు దినుసులు వేసుకోవాలి. 1 టీ స్పూన్ దాకా వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు ఇవన్నీ కలిపి 1 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పోపు దినుసుల్ని 1 నిమిషం పాటు దోరగా వేయించుకుందాము. ఇవి బాగా దూరగా వేగిన తర్వాత ఇందులోకి ఫైన్గా కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి 2, అలాగే వెల్లుల్లి రెబ్బలు ఒక 7 నుంచి 8 కట్ చేసి వేసుకోవాలి. అలాగే 2 ఎండుమిర్చిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని 1 నిమిషం పాటు దూరగా వేయించుకుందాము మీడియం ఫ్లేమ్లో. వెల్లుల్లి రెబ్బల్ని ఖచ్చితంగా యాడ్ చేసుకోండి, మంచి ఫ్లేవర్ వస్తుందండి. అంతేకాకుండా అరటికాయ వేపుడు తినేటప్పుడు చాలా రుచిగా కూడా ఉంటుంది. వీటన్నిటినీ కూడా 1 నిమిషం పాటు బాగా వేయించుకున్న తర్వాత ఇందులోకి ముందుగా మనం కట్ చేసి ఉప్పు నీటిలో వేసి పెట్టుకున్నాం కదా అరటికాయ ముక్కలు, వాటిని వేసుకుందాము. ముందుగానే వాటర్లోంచి తీసి 1 నిమిషం పాటు పక్కన పెట్టుకొని వేసుకోండి, లేకపోతే వాటర్లోంచి అలానే వేసేస్తే ఆయిల్ అంతా కూడా మన మీద చుట్లుతుంది. ఇప్పుడు అరటికాయ ముక్కల్ని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఆయిల్లో బాగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని 4 నుంచి 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో 4-5 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత మూత తీసి మరొకసారి బాగా కలియబెట్టుకుందాము. ఈ అరటికాయ ముక్కలు ప్యాన్కి అతుక్కున్నట్టుగా తయారవుతాయండి. అరటికాయ ముక్కలు అలానే ఉంటాయన్నమాట. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఈ పసుపు, ఉప్పు కూడా అరటికాయ ముక్కలకి బాగా పట్టే విధంగా ఒకసారి కలియబెట్టుకుని మూత పెట్టేసుకొని ఇప్పుడు లో ఫ్లేమ్లో మరొక 4-5 నిమిషాల పాటు ఉడికించుకుందాము. ఈలోపు అరటికాయ ముక్కలు మెత్తగా ఉడికిపోతాయి. ఇప్పుడు లో ఫ్లేమ్లో ఉడికించాలండి. మరొక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించిన తర్వాత మూత తీసి చూద్దాము. అరటికాయ ముక్కల్ని మరొకసారి కలియబెట్టుకుందాము. ఇప్పుడు అరటికాయ ముక్కలు మీరు చెక్ చేసినట్లయితే బాగా మెత్తగా ఉడికిపోయి ఉంటాయండి. మీకు నేను చూపిస్తానండి అరటికాయ ముక్క ఎంత మెత్తగా ఉడికిపోయిందనేది. ఇక్కడ మీరే చూడండి, చాలా మెత్తగా ఉడికిపోయిందండి. ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇందులోకి స్పైసెస్ని యాడ్ చేద్దాము. ముందుగా కారం వేస్తున్నానండి, ఒక 1/2 టీ స్పూన్ వరకు. ఎందుకంటే పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం ఎక్కువగా పట్టదు. మీకు ఇంకొంచెం స్పైసీగా కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. అలాగే ధనియాల పొడి ఒక 1/2 టీ స్పూన్ వేస్తున్నాను, వేయించిన ధనియాల పొడి అండి ఇది. అలాగే చివరగా గరం మసాలా పౌడర్ కూడా ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ వేయట్లేదండి నేను మసాలాలు. ఇప్పుడు మనం వేసిన మసాలా పొడులన్నీ కూడా అరటికాయ ముక్కలకి బాగా పట్టే విధంగా ఇలాగ కలుపుకోవాలి, లేదా బాగా టాస్ చేసుకోండి సరిపోతుంది. ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా టాస్ చేసుకుంటూ ఉన్నట్లయితే అరటికాయ వేపుడు మనకి రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్ అనమాట. మసాలా పొడులు వేసిన తర్వాత ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం లేదు. ఒక 2 నిమిషాల పాటు కుక్ చేయండి. 2 నిమిషాల తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. అరటికాయ వేపుడు రెడీ అయిపోయినట్లే అండి. ఇప్పుడు మనం వేడివేడిగా ఈ అరటికాయ వేపుడిని పప్పు, రసం, సాంబార్ లాంటివి చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా చేసుకుంటే చాలా బాగుంటుంది. కంపల్సరీగా ట్రై చేయండి. హెల్త్ కూడా చాలా మంచిదండి. పిల్లలకి కూడా మనం అప్పుడప్పుడు ఈ విధంగా అరటికాయతో మంచి రెసిపీస్ తయారు చేసి పెడుతూ ఉండాలి. హెల్త్కి చాలా మంచిదన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.